హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఫుల్ ఎక్సైట్మెంట్‌లో ఉన్నాను. ఇడ్లీస్ చాలా సాఫ్ట్ వచ్చాయని. Yay, Mummy, they're very fluffy and soft. వావ్! వావ్! ఇంత సాఫ్ట్‌గా వస్తాయి అనుకోలేదు నేను కూడా. చాలా బాగా వచ్చాయి. ఎందుకు ఇంత ఎక్సైట్మెంట్ అంటే మా అమ్మాయి అమ్ము సాఫ్ట్‌గా లేకపోతే అస్సలు తినదు. అందుకే ఈ హ్యాపీస్ అనమాట. సో తయారు చేసే విధానం చూసేద్దామా? ఇవాళ అరికెలతో ఇడ్లీ ఎలా తయారు చేయాలో చూద్దాం. సో 1 కప్ ఊరద్ దాల్ తీసుకున్నానండి. మినపప్పు 1 కప్పు అండ్ అరికెలు 2 కప్స్. 1:2 రేషియో అనమాట. మినపప్పు 1, అరికెలు 2. ఇన్ కేస్ మీరు కొన్న దాంట్లో కూడా ఇలా ఏమన్నా నల్లగా కనిపిస్తే కనుక తీసేసుకోండి. మినపప్పు 2-3 సార్లు కడిగి ఫ్రెష్ వాటర్ వేసి నిండుగా పక్కన పెట్టేసేయండి. బట్ మిల్లెట్స్ మాత్రం ఓన్లీ వన్స్ మాత్రమే రిన్స్ చేసుకోండి. బాగా ఎక్కువ వాటర్ వేసి ఒక్కసారే కడగండి. ఎందుకంటే ఈ మధ్యనే నేను విన్నాను ఎక్కువసార్లు మిల్లెట్స్ వాష్ చేయకూడదు అని చెప్పి, ఎందుకంటే దాని వాల్యూస్ పోతాయి అని చెప్పేసి. రెండిట్లో నిండుగా వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా మెంతులు టీ స్పూన్ మెంతులు వేసుకొని ఓవర్ నైట్ అన్నా లేకపోతే మినిమం 4 to 8 అవర్స్ నానబెట్టాలి. నేను ఇది సో ఇప్పుడు మాకు మార్నింగ్ అయిందండి. సో నైట్ సోక్ చేసుకుంది. ఇప్పుడు నేను వాష్ చేసుకుంటున్నాను. మినపప్పు వాష్ చేస్తున్నాను, కానీ మిల్లెట్స్ మాత్రం వాష్ చేయట్లేదు. ఆ వాటర్ గ్రైండ్ చేసేటప్పుడు యూస్ చేస్తానన్నమాట. ఇలా మిల్లెట్స్ సపరేట్గా, మినపప్పు సపరేట్గా గ్రైండ్ చేసుకోవాలి. రెండు కలిపి గ్రైండ్ చేస్తే నాకైతే సాఫ్ట్గా రాలేదన్నమాట.